అందరికీ నమస్కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వార్తలు ముందుగా ఈనాడు. ఐత్నార్ విజయవాడ జాతీయ రహదారిపై ఐత్నార్లో సమీపంలో నిలిచిన వరద. ఇరులైన రోడ్లు, భాగ్యనగరంలో భారీ వర్షం. రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9, మెదక్ జిల్లా కేంద్రంలో 17.8 సెంటీమీటర్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. అప్రమత్తంగా ఉండండి సీఎం. రాష్ట్ర అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులో అత్యంత కీలకం. విదేశాల తరహాలో రైల్లో రోడ్డు పూట అనుసంధించాలి. హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్ను మరోసారి పరిశీలించాలి సీఎం రేవంత్ రెడ్డి. ఆకలి తీరింది, హాజరు పెరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో 306 ప్రభుత్వ బడుల అల్పాహార అందజేత సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగం. ఓయాంట్రిస్ సంస్థ హరికృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అమలు. కొడంగల్ బాలికల ఉన్నత పాఠశాలలో అల్పాహారం కోసం బారులు తీరిన బాలికలు. నేడు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు. రిజర్వ్ రవాణాపై అప్పీల్ కోర్టు టీజీపీఎస్ నిర్ణయం. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ హత్య. మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన సహా 10 మంది మృతి. మృతుల్లో కేకేబిఎన్ డివిజన్ కార్యదర్శి ప్రమోద్ మనోజ్పై రూ. 1 కోటి రివార్డు. కుంటను రాసిచ్చేశారు. స్థిరాస్తి సంస్థకు దరదత్తం చేసిన ఇంజనీర్లు. 2021 నుంచి 2024 దాకా ఎన్నెన్నో మతలబులు జారీ చేసిన సిఈ. దాంతో తనకు సంబంధం లేని ఎస్సీ సంతకాన్ని పోర్చు చేసిన జూనియర్ ఇంజనీర్ హైడ్రా విచారణలో వెలుగులోకి. మేము పార్టీ మారలేదు, భారత్లోని కొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిసాం. సభాపతి నడుస్తూ సేవలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. వారి సమాధానంపై హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్. మరింత గడువు కోరిన కడియం దానం. ఆయు సంచలనం. స్విట్జర్లాండ్లో భారత్ నేటి నుంచి డేవిస్ కప్ పోరు. శుభారంభం. హాకింగ్పై విజయం. ఆసియా కప్. వాళ్ళకు బాక్సింగ్ కిక్ నానవద్దన్న